వెల్కమ్ టు ద బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్. సో ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగార్థులకు శుభవార్త. సో ఫిబ్రవరిలో మరో డిఎస్సి 2500 టీచర్ల పోస్టుల భర్తీకి రెడీ. సో ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్రపతి మరోసారి సిద్ధమవుతుంది. సో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు ఆల్రెడీ కసరత్తు అనేది చేస్తూ ఉన్నారు. సో నోటిఫికేషన్ యొక్క వివరాలను మనం గమనించినట్లయితే ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ అనేది విడుదల అయ్యే అవకాశం ఉంది. సో సుమారుగా 2500 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీకి యోచన. ఈ 2500 పోస్టుల ఖాళీకి సంబంధించినటువంటి విషయాలను లేదా కారణాలను మనం గమనించినట్లయితే సో ఈ సంవత్సరం ఉపాధ్యాయుల పదవీ విరమణ కూడా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఆల్రెడీ స్వల్ప సంఖ్యలో ఖాళీలు కూడా ఉన్నాయి. ఈ అన్ని ఖాళీలను పాఠశాల విద్యాశాఖ భర్తీ చేయనుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఎవరైనా ఈసారి డిఎస్సికి ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు ఇదొకసారి ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. సో ఇక్కడ విధానపరమైనటువంటి మార్పులను గమనించినట్లయితే సో జీవో S117 రద్దు చేశారు. దాని స్థానంలో 9 కొత్త విధానాలు కూడా అమలు చేయబోతున్నారు. 9200 ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చుతున్నారు. తరగతికి ఒక టీచర్ విధానం అమలు చేయడానికి కూడా ప్రతిపాదనలు చేస్తున్నారు. సో ఈసారి రాబోయే డిఎస్సిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి మనం గమనించినట్లయితే ఈసారి పరీక్షలో కొత్త పేపర్ ప్రవేశపెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే రాబోయే పరీక్షలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కంపల్సరీ చేయబోతున్నారు. అదేవిధంగా కంప్యూటర్ అవగాహనను కూడా యాడ్ చేయబోతున్నారు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఇప్పటి నుంచే మీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అనగా ఇంగ్లీష్పై పట్టు సాధించండి. అదేవిధంగా కంప్యూటర్ రిలేటెడ్గా కూడా మీరు బిట్స్ను గ్యాదర్ చేయండి. అదేవిధంగా కంప్యూటర్ రిలేటెడ్ బుక్స్ కూడా కలెక్ట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఖాళీ పోస్టుల వివరాలను గమనించినట్లయితే బదిలీ పూర్తి అయిన తర్వాత విద్యాశాఖ అంచనా ప్రకారం 1146 మంది టీచర్ల కొరత ఉంది. సో ప్రస్తుతం మనకు ఎంతమంది టీచర్ల కొరత ఉంది అంటే 1146 మంది టీచర్ల కొరత ఉంది. ఆ స్థానాల్లో ప్రస్తుతం తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియామకం చేశారు. సో వీటితో పాటు మరికొన్ని ఖాళీలను కలిపి సుమారుగా 2000 పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రస్తుతానికి. సో తుది అంచనాల ప్రకారం 2500 పోస్టుల వరకు రాబోయే డిఎస్సిలో ఉండే అవకాశం ఉంది. మొత్తం 2500 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. సో డిఎస్సిలో కొత్త మార్పు అదనపు పేపర్. సో ఇప్పుడు మనం చెప్పామే ముఖ్యమైన మార్పు ఏంటంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ అవేర్నెస్ ఈ రెండింటిని కలిపి ఒక ప్రత్యేకమైన పేపర్గా పరీక్ష నిర్వహించున్నారు. అయితే ఈ యొక్క మార్పు ఎందుకు అంటే ఇప్పటి వరకు డిఎస్సి పరీక్షలు కేవలం సంబంధితమైనటువంటి సబ్జెక్ట్ పేపర్తో మాత్రమే కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ మనం గమనించినట్లయితే ఆంగ్ల ప్రావీణ్య పరీక్ష కూడా నిర్వహిస్తోంది. సో ఉపాధ్యాయులకు ఆంగ్లంపై ప్రాథమిక అవగాహన ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ జ్ఞానం కూడా తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ పెట్టబోతున్నారు. డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, మీకోసము 3 ముఖ్యమైన సూచనలు ఇస్తున్నాను. సో ఫస్ట్ సూచన, ఈసారి విజయం కోసం సబ్జెక్ట్ ప్రిపరేషన్తో పాటు ఇంగ్లీష్ బేసిక్స్, కంప్యూటర్ నాలెడ్జ్ పైన కూడా ఫోకస్ చేయండి. సో రెండవ స్ట్రాటజీ, సబ్జెక్ట్ వైజ్ కాకుండా కామన్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. సో ఏ సబ్జెక్ట్ అయినా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి. ఫస్ట్ కాన్సెప్ట్ చదవండి. సో కాన్సెప్ట్ చదివిన వెంటనే ప్రీవియస్ ఎంసీక్యూస్ను ప్రాక్టీస్ చేయండి. తర్వాత మళ్ళీ ఆ కాన్సెప్ట్ని 2 డేస్కి ఒకసారి లేదా 3 డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ అనేది రివిజన్ చేయండి. సో ఈ యొక్క సెకండ్ స్ట్రాటజీ ఎవరైతే ఫాలో అవుతారో డిఎస్సి రావడానికి మంచి అవకాశం ఉంటుందండి. లాస్ట్ సూచన లేదా లాస్ట్ స్ట్రాటజీ, కన్సర్న్ సబ్జెక్ట్ కోసం సూచనలు. సో మనము ముఖ్యమైన కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని లైన్ బై లైన్ క్లారిటీగా చదవాలి. అదేవిధంగా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ కానీ ఫార్ములాస్ కానీ టైమ్ లైన్స్ కానీ అన్నీ మెమరైజ్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రీవియస్ 1 year డిఎస్సి ఎంసీక్యూస్ను కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. సో దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, కోర్ సబ్జెక్ట్పై కాన్సన్ట్రేట్ చేయండి. దట్ మీన్స్ కంపేర్ టు ద కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ గ్రూప్ సబ్జెక్ట్స్. ఎవరైతే కోర్ సబ్జెక్ట్ లేదా గ్రూప్ సబ్జెక్ట్ పై కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళే మార్కులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో సపోజ్ స్కూల్ అసిస్టెంట్ అనుకోండి, బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ఉంది. సో బయాలజీ స్కూల్ అసిస్టెంట్లో బయాలజీ సబ్జెక్ట్కి 40 మార్క్స్, మెథడ్స్కి 20 మార్క్స్, టోటల్ 60 మార్క్స్ మనకు అక్కడే వస్తాయండి. సో అలాగా మీరు కూడా డిఎస్సి ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా ఖచ్చితంగా కోర్ సబ్జెక్ట్ పైనే మనకు ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి కోర్ సబ్జెక్ట్ పై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇలాంటి టిప్స్ కోసం మన బయాలజీ పంతులు యూట్యూబ్ ఛానల్ను
సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఫాలో అవ్వండి. ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.